పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో ఈ 2025వ సంవత్సరపు మాండి థర్స్డే ఆదేశ గురువారపు ఆరాధన బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మమ్మలను మీరు ప్రేమించి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ చివరి రాత్రి మీరు అనుగ్రహించినటువంటి ఆదేశమును ప్రభా మేము ధ్యానము చేస్తుండగా ప్రభా మాతో మాట్లాడండి నాయన. మీ మెల్లని స్వరం వినిపింపచేయండి. మానవాళి యొక్క శ్రమలలో మీరు పాలు పంచుకొని మానవులతో ప్రభా నివసించి రక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దేని సవాగ్ని విషయాలు చాటును మరుగుపరచండి, నన్ను బలపరచండి. నా నోటి మాటలు మన హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములవన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చునండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి కాలంలో మరి యొక్క నూతన సంవత్సరంలో ఆదేశ గురువారపు ఆరాధనలో మనమందరము పాలు పొంది ప్రభునామాన్ని కనపరచడానికి ప్రభు చివరి రాత్రి జరిగినటువంటి మరి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సిలువ కొరకు సిద్ధపడుచుండగా ప్రభు నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొత్తంగా దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి ఆదేశ ఈ గురువారము ఇది చివరి రాత్రిగా అవుతున్నది. ప్రాముఖ్యమైనటువంటి రాత్రి, ప్రాముఖ్యమైనటువంటి సంగతులు జరిగినటువంటి రాత్రి, ప్రాముఖ్యమైన సంగతులు బోధించినటువంటి రాత్రి. ఈ మాండి అనేటువంటి మాట మనం చూస్తే ఇది లాటిన్ పదం. ఇది ఇందులో నుండి మ్యాండేట్ అనేటువంటి పదం వచ్చింది. దీని అర్థము ఆజ్ఞ, శాసనము. ఈ గురువారం రాత్రి యేసు ప్రభు ఒక వినూతనమైనటువంటి ఆజ్ఞ ఆ చివరి రాత్రి భోజన సమయంలో, పస్కా పండుగ భోజన సమయంలో తన శిష్యులకు, లోకానికి ఆయన మరి తెలియజేస్తున్నా. ఇక పస్కా విందు బదులుగా ఆయన తన యొక్క పరిశుద్ధ శరీరమును, పరిశుద్ధ రక్తమును విందుగా స్వీకరించాలి అనేటువంటి ఆజ్ఞ ఆ సమయంలో ఆయన మరి తెలియజేశారు. అంతేకాకుండా ఆ చివరి రాత్రి మరి యేసు ప్రభు శిష్యుల యొక్క పాదములను కడిగినటువంటి సంఘటన కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవాది దేవుడు, రాజులకు రాజు అయినటువంటి ఆయన ఒక సేవకునిగా నడుముకు తువాలు కట్టుకుని శిష్యుల యొక్క పాదములను ఆయన కడుగుతూ ఉన్నాడు. ఆయన తెలియజేసింది ఏమిటంటే, మరి నేను యజమానుడను, దేవుడనని నేను ఈ రీతిగా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకరి పట్ల ఒకరి రీతిగా చేయాలి. ఇది దైవత్వము కాదు, లేకపోతే అధికారము కాదు, ఇది తగ్గింపు, ఇది సేవ. యేసుప్రభు నేర్పించింది ఏమిటంటే సర్వెంట్హుడ్. ఒకరికి ఒకరు పరిచర్య చేయాలి, ఒకరికి ఒకరు సేవ చేయాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇది క్రీస్తులో
మనం ఆ చివరి రాత్రి నేర్చుకునేటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఒకరికి ఒకరు సేవకులు. యేసు ప్రభు దైవత్వమే విడిచి వచ్చేసాడు ఆయన. సో డివినిటీ అంటే మనుషులకు దూరంగా ఉండటము, మనుషుల చేత సేవలు చేయించుకోవటం కాదు. ఆ దైవత్వమే దిగొచ్చి మనుషులకు సేవ చేసింది. మనము కూడా ఒకరికి ఒకరు పరిచర్య సేవ చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి. సిలువలో ఇది మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి రాత్రి ప్రాముఖ్యముగా మరి యూకరిస్తు అనే పదాన్ని మరి మనం చూస్తాం. యూకరిస్టియో అంటే టు గివ్ థ్యాంక్స్, ద గ్రేట్ థ్యాంక్స్ గివింగ్, మహాకృతజ్ఞతాస్తుతి. మరి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మహాకృతజ్ఞతాస్తుతి మనము చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రోజున మరి ఐగుప్తు దేశము నుండి ప్రజలు, ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నటువంటి వారు విడిపింపబడి కనాను వైపు ప్రయాణం చేసిన సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, తరతరముల వరకు దీనిని మీరు కట్టడగా ఆచరించాలి, పస్కా పండుగ చేయాలి మీరు. నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తాం. తరతరములు కూడా దీనిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఈస్ ద రిమెంబరెన్స్. డెలివరెన్స్ ఈజ్ రిమెంబరెన్స్. విడుదల అనేటువంటిది మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నవాడిని దేవుడు ఏ రీతిగా విడిపించాడు, ఎక్కడున్న వారిని ఎక్కడికి నడిపించాడు, బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడుదల వైపు దేవుడు విడిపించాడు. ఆ రోజున ఒక గొర్రె పిల్ల బలి ఇవ్వబడింది. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల రక్తమును చూసి సంహారకుడు ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు, చంపకుండా వెళ్ళిపోయాడు. దేవుని యొక్క తీర్పు గృహానికి రాలేదు. సో ఇది వారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మమ్మలను బానిసత్వం నుండి విడిపించాడు, దేవుడు మమ్మలను మరణము నుండి విడిపించాడు. మా జ్యేష్ఠ సంతానాన్ని ఆయన బ్రతికింపజేశాడు. సో విడుదల ఉన్నది, జీవం ఉన్నది. సో డెలివరెన్స్ ఈజ్ దేర్, లైఫ్ ఈజ్ దేర్. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని విడిచి సొంత దేశము వైపు దేవుడు వారిని నడిపించాడు. ఇది ఎప్పుడు వారి జ్ఞాపకము చేసుకోవాలి. బాధిత ప్రజలు, బాధిత మానవాళి ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ రీతిగా వారిని విడిపించాలని కోరుకుంటాడు. ఈ రోజున యూకరిస్ట్ లేక ఈ యొక్క బాడీ థర్స్డే రోజున మనం జ్ఞాపకం చేసుకున్నది ఏమిటంటే, బాధింపబడుతున్నటువంటి ప్రజలు, పాపము చేత బాధింపబడిన ప్రజలు, లేక ఫరో లాంటి అధికారములు ఉన్నటువంటి వారితో బాధింపబడినటువంటి ప్రజలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. సో మాండీ థర్స్డే సందేశం ఏమిటంటే, వారి పక్షాన సంఘము నిలువబడాలి, వారి పక్షాన మనము నిలువబడాలి. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే పీడింపబడుతున్నారో, ఎవరైతే పాప బంధకాలలో ఉన్నారో వారి పక్షాన ఉండి వారి విడుదల కొరకు మనము ప్రయత్నము చేయాలి. ఈరోజు ఈ సందేశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు కూడా యూదుడు కాబట్టి ఆయన కూడా పస్కా ఆచరించాడు. పస్కా గొర్రె వల్లే ఆయన మరణింపబోతున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఒక యూదుడుగా, మరి లోక 22:15 ఆయన అంటాడు, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా పస్కాను భుజింపవలనని ఆశపడి తిని. ఇట్స్ డిజైర్, అది ఒక కోరిక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకి ఎంత విడుదల ఇచ్చాడు, ఎంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. సో యూ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. యేసు ప్రభు కూడా ఆశపడినటువంటి వాడిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడినటువంటి వాడిగా
మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని విషయాలు ఈ మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో చివరి రాత్రి జరిగినటువంటి సంఘటనల్లో కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి అనేటువంటి మాట ఇక్కడ 12వ వచనంలో చూస్తాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయనను అడుగుతున్నారు. వేర్ టు సెలబ్రేట్ ద పాస్ఓవర్. పస్కాను ఆచరించడం అంటే ఎక్కడ పడితే అక్కడ సెలబ్రేషన్ చేయటం కాదు. పండుగ చేస్తున్నాము అంటే ఎక్కడ పడితే అక్కడ చేయం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముందు ప్రభువుకు ఆరాధన చేస్తాం, అది పండుగ. ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేది అది వేరే సెలబ్రేషన్. ఎక్కడ పండుగ ఆచరించాలి, ఎక్కడ సిద్ధపరచాలి? పేతురు యోహానులకు ఆదేశం, నీళ్ల కుండ మోయిచున్న మీరు పట్టణంలోనికి వెళ్ళుడు, అక్కడ నీళ్ల కుండ మోయించిన ఒక మనుషుడు మీకెదురు పడును. నీళ్ల కుండ మోయించినటువంటి వ్యక్తి వాటర్ మ్యాన్ అనొచ్చు, వాటర్ క్యారియర్ అనొచ్చు. ధనవంతుల రోజుల్లో ఒక మనిషిని ఇంటికి నీళ్లు మోయించుకుంటాక ఒక మనిషిని పెట్టుకునేవాడు. అది కూడా కొంతమంది అలవాడు. ఇదివరకు ఇప్పుడంటే ట్యాప్లు ఇంటింటికి వచ్చినాయి, కానీ ఇదివరకు నువ్వు దగ్గరికి వెళ్ళాలి, తోడుకుని రావాలి, ఒక మనిషినే పెట్టుకునేవాళ్ళు నీళ్లు మోసుకుంటా. ఆ వ్యక్తి పని ఏమిటంటే నీళ్లు మోసి రావడం, ఇంటి కుండీలన్నీ నింపటం. అతనికి కూలి ఇచ్చేవాళ్ళు. అట్లా ఇది సంపన్నులు చేసేటువంటి పని. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పని. నీళ్లు మోయించగలవారు సంపన్నులు. ఆ మేడగది ఎవరిదంటే జాన్ మార్క్ సువార్త రాసినటువంటి ఆయన యొక్క తండ్రి గారి యొక్క గృహం అయి ఉండొచ్చు. సో నీరు ఉన్నటువంటి గృహము. పండుగ చేయాలి అంటే నీరు చాలా అవసరం. నీరు అనేటువంటిది దేవుని యొక్క ఆత్మకు గుర్తు. ఆ డిజైర్, ఆ కోరిక మనసులో ఎవరు పుట్టిస్తారు? నీకు ఆత్మే పుట్టిస్తుంది అన్నమాట. పండగ చేయాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలి అనే మనసు ఎవరిలో వస్తుందంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వారిలో ఆ కోరిక పుడద్దనమాట. దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా తరపున ఆయన చనిపోయాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాను, నేను కృతజ్ఞత కలిగి జీవించాలి. నీరు లేని ఇల్లు ఉండదు. ఆత్మ లేనటువంటి క్రైస్తవ గృహం కూడా ఉండకూడదు. నీరు లేకపోతే ఎంత మనము ఇబ్బంది పడతాం, నీరు లేకపోతే ఎంత గాబరా పడిపోతామో, దేవుని ఆత్మ లేకపోతే కూడా అంత గాబరా పడిపోవాలి. ఆ నీరు అనేటువంటిది అంత ప్రాధాన్యమైన జీవితానికి. ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడు అంత ప్రధానమైన వాడు. అందుకే దావీదు చేసిన ప్రార్థనలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. సో ఆత్మకు మనిషికి ఉన్న సంబంధం అది, నీటికి మనిషికి ఉన్న సంబంధము అది. ఈ పండుగలో ఆత్మ ప్రేరేపణ కలిగి ఉండాలి. ఆత్మ నడిపింపు మనము కలిగి ఉండాలి. ఆత్మ కోసం ఆశపడాలి. పరిశుద్ధాత్మ కోసం మన ప్రార్థన మరి చేయాలి. రెండవది, ఇది విడిది గది అన్నాడు యేసు ప్రభు. నా విడిది గది ఎక్కడ? 14వ వచనంలో వేర్ టు ప్రిపేర్ దిస్ పాస్ఓవర్. విడిది గదిలో చేయాలి. 14వ అధ్యాయం 14వ వచనంలో తరచూ వస్తూ ఉండేటువంటి గది. విడిది గది అంటే గెస్ట్ ఛాంబర్. దేవుడు నువ్వు బాధింపబడేటువంటి నిన్ను విడిపించడానికి నీ వద్దకు రావాలి అంటే ఆయనకు ఒక స్థలము నీవు సిద్ధపరచాలి. విడిది గది అన్నారు, గెస్ట్ ఛాంబర్ అన్నారు. యెరూషలేం వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఆ గదిలో ఉండేవాళ్ళ గది ఆయనకి ఇచ్చేశారు అనమాట. నువ్వు వచ్చినప్పుడల్లా ఈ గదిలో ఉండవచ్చు, మాకు ఇబ్బంది లేదు, మాకు ఏమీ ఆటంకం ఏమి లేదు. దే హ్యావ్ సెపరేటెడ్ ఏ రూమ్.
అప్పర్ రూమ్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో నువ్వు బాధింపబడినప్పుడు విడుదల పొందుకోవాలి, లేకపోతే దేవుడి నీ జీవితంలో వచ్చి గొప్ప కార్యం చేయాలంటే దేవుడికి ఒక స్థలాన్ని, దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని నీ జీవితంలో ఆయన కొరకు నీవు ప్రత్యేకపరచాలి. ఇది దేవుడిది, ఈ స్థలం దేవుడిది, ఈ జీవితము దేవుడిది. అయితే యేసుప్రభువు అన్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నావు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనా స్థలం లేదా. అంటే మన జీవితంలో అన్నిటికీ స్థలం ఉంటుంది, అన్నిటికీ ఇస్తాం మనం. మన ఇల్లు కానీ మన హృదయంలో కానీ వీ గివ్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ సేవింగ్ జీసస్. యేసు మాత్రమేమో అన్నిటికీ ఇస్తాం స్థలం. ఈ నక్కలు లేకపోతే ఆకాశ పక్షులు అనేటువంటివి ఇవి లోక సంబంధమైనటువంటివి, సాతాను సంబంధం. నక్క అనేటువంటిది సాతాను సంబంధమే. ఈ పక్షులు కూడా ఎత్తుకుపోతాయి, వాక్యం ఎత్తుకుపోతాయి అని చూసారా, అది కూడా సాతాను సంబంధమైంది అన్నమాట. వాటికి తావుంది కానీ మనుష్య కుమారునికి నీ జీవితంలో కొంచెం కూడా తావు, తల చిన్న తల అన్నాడు, మొత్తం శరీరం కూడా జ్ఞాపకం. తలవాల్చుటకైనాను నువ్వు స్థలం ఏమిట్లా. సో ప్రియుల, ఇది ఒక గెస్ట్ ఛాంబర్. నీ జీవితము దేవుడికి ఎట్లా ఉండాలంటే అతిథి గృహముగా ఉండాలన్నమాట. అతిథి గృహం. ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఆయనకి నువ్వు ప్లేసు సిద్ధపరిచి ఉంచాలి. గెస్ట్ రూమ్స్. తర్వాత ఇది మేడగది. మేడగది ఉన్నతమైనటువంటిది, విశాలమైనటువంటి గది ఇది. మేడగది అంటే దేవునికి ఏ స్థలం ఇచ్చారంటే ఉన్నతమైన స్థలము ఇచ్చారు, పై గది ఇచ్చారు అన్నమాట. సూర్యమీరాలు ఎలీషాకు గది మరి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సమయంలో మన జ్ఞాపకము చేసుకోవాలి. నీ జీవితంలో దేవునికి ఉన్నతమైన స్థలము ఇవ్వాలి, బెస్ట్ పార్ట్ ఇవ్వాలన్నమాట. దేవుడిని ఉన్నతంగా హెచ్చించుకోవాలి, జీవితంలో కనపరుచుకోవాలి. దేవుడిని తక్కువ చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు అన్నమాట. మేడగది. మేడగది ఉన్నతమైనటువంటి గది. తర్వాత ఇది సామగ్రి గల గది. 15వ వచనంలో అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. గొప్ప గది, మేడగది, సామగ్రి గల గది. ప్రియులారా, పండుగ చేయాలి అంటే మరి పాత్రలు, టేబుల్స్, చైర్స్ ఇటువంటి చాలా అవసరం. సామగ్రి చాలా అవసరం అన్నమాట. తగినటువంటివి లేకుండా మనము పండుగ ఆచరించలేము. దేవుని కనపరచాలంటే మన హృదయం అనేటువంటి గది కూడా దేవునికి అవసరమైనటువంటి వాటితో సిద్ధపరిచి మనము ఉంచాలి, సిద్ధపరిచి ఉంచాలి. సో ప్రియులారా, ఎట్లా మనము సిద్ధపడి ఉన్నాం? ఎట్లా మనము సిద్ధపడి ఉన్నాం? ఆ మేడగది సిద్ధపరిచినట్లు మన హృదయము అనేటువంటి గది ఈ పండుగ ఆచరించడానికి, క్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తగు రీతిలో సిద్ధపరచబడినటువంటి గదిగా మన హృదయము మరి ఉండాలి. అప్పుడే ఈ పండుగ మనము ఆచరించగలము. అయితే ఆ యొక్క రాత్రికాల సమయంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 22వ వర్షంలో రొట్టె విరుచుట అనేటువంటిది ఒక ఆజ్ఞ. రొట్టె విరుచుట, పాత్రలోనిది తాగుట అనేటువంటిది నూతనమైనటువంటి ఆజ్ఞ యేసు ప్రభు ఇస్తున్నాడు. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అనెను. ఆశీర్వదించి విరిచి
ప్రియులారా, మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటము అంటే విరుచుట, విరువబడినటువంటి అనుభవం. విరవటం అంటే చీలికలు అయిపోవటం కాదు, విభజింపబడటం అంటే ఎవరిదారు వాళ్ళది అన్నట్టు కాదు. నలగగొట్టబడినటువంటి అనుభవం. రాత్రికాల సమయంలో గెస్సెమనే అనేటువంటి వనములో మరి ఆయన నలుగగొట్టబడినటువంటి వాడు 6 గంటలు ఆయన ఈ మరణపు అనుభవం, నలుగగొట్టబడినటువంటి అనుభవం ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. మనము ఇది కూడా ఒక ప్రార్థన ధ్యానం చేస్తున్నాం. యేసు గెత్సెమనెలో చేసినటువంటి ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే నీ గిన్నెను నా యొద్ద నుండి తొలగి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించును. నాట్ మై విల్ నాట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తము జరగాలి. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ప్రేమ మానవాళి పట్ల ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. మానవాళి నలిగిపోతూ ఉన్నటువంటి మానవాళి, బాధింపబడినటువంటి మానవాళి, పాపము చేత శాపము చేత నలిగిపోవచ్చున్నటువంటి ప్రజలు, కష్టాలలో ఉన్నటువంటి మానవాళి. మరి దేవుడు సుఖపడేటువంటి దేవుడిగా మనం చూడం అసలు ఎప్పుడు కూడా. యేసు ప్రభు ఎక్కడో పరలోకంలో కూర్చుని ఆయన దేవదూతలతో సేవలు చేయించుకుంటూ, లేకపోతే ఇండియన్ కాంటెక్స్ట్లో దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఇంకా ఎవరెవరో స్త్రీలు డ్యాన్సులు వేయటము, ఇటువంటిది యేసు ప్రభువులో చూడమా. అటువంటి దేవుడు కాదు ఆయన. దేవుడికి డ్యాన్స్లోనో లేకపోతే ఈ పబ్ కల్చర్ దేవుడికి ఇష్టం, అది కాదు. దేవుడు అంటే దిగి వచ్చాడు. శ్రమ పడటం ఇష్టం ఆయనకి, అసలు బాధపడటం ఇష్టం. ఏ ప్రజలైతే బాధపడుతూ ఉన్నారో వారితో కలిసి ఆయన కూడా బాధపడి వారిని రక్షించేటువంటి ఆ దైవత్వాన్ని యేసులో మరి మనం చూస్తాం. విరువబడినటువంటి రొట్టె విరిచుట, ఆ విరిచినటువంటి రొట్టెని ఏమన్నాడంటే ఇది నా శరీరము, రేపు సిలువలో నా శరీరం ఎట్లా విరువబడుతుంది, నల్లగొట్టబడుతుంది. గెత్సెమనే అంటే ఆయిల్ ప్రెస్, ఆ గానుగలో ఒలివకాయలు ఆ యొక్క ఫ్రూట్స్ వేసి ఎట్లా దంచుతారో అట్లా ఆయన శ్రమానుభవము గుండా వెళ్ళినటువంటి దేవుడిగా మరి మనము చూస్తున్నాం. సో ప్రభువుకు దగ్గరగా చేర్చేవి ఏమిటి అంటే శ్రమలే. మనం శ్రమ పడినప్పుడు ఎవరికి దగ్గర అవుతాం? దేవుడికి దగ్గర అవుతాం. శ్రమ లేనిదే దేవుడికి దగ్గర అవ్వలేము. సో క్రైస్తవ జీవితాన్ని ప్రభువు దగ్గరికి నడిపించేది శ్రమలు, దేవుని కొరకు పడేటువంటి శ్రమ. ఈ శ్రమల ద్వారా మరి ఆదిమ సంఘములో నలుదిక్కులకు కూడా చెదరగొట్టబడ్డారు. అక్కడ సంఘాలు మరి స్థాపించారు. భూమి మీద క్రైస్తత్వమే ఎక్కువగా ఎందుకు ఉన్నది అంటే శ్రమపడి స్థాపించారు భక్తులైనటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారు. సో ప్రియులారా, మనము విరువబడి నలుగగొట్టబడినటువంటి స్థితిలో దేవుని దగ్గరకు వస్తే ఆయన మనలను రక్షించేవాడుగా ఉంటున్నాడు. విరిగి నలిగిన హృదయం ఆయనకు ఇష్టమైనటువంటి బలి. 34వ కీర్తనలో 51వ కీర్తనలో దావీదు యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా. క్రైస్తవ విశ్వాసి విరువబడినటువంటి అనుభవంలో ప్రభువుకు దగ్గరగా జీవించి ఆ ప్రభువు వద్ద నుండి సమాధానము, ఆదరణ, స్వస్థత పొందుకోవాలి. తర్వాత మరి రక్తపు నిబంధన అనేటువంటిది కూడా మరి పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయం అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. రక్తము ద్వారా నిబంధన, రక్త నిబంధన. పాత నిబంధనలో మోషే అబ్రహాం
అబ్రహాము నుండి కూడా మనం చూస్తే రక్త నిబంధన, సున్నతి అనేటువంటిది రక్తం అన్నమాట. రక్తం చిందించి ఒక నిబంధన దేవుడు చేయమని చెప్పాడు. అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి పురుషులు సున్నతి చేసుకోవాలి. ఆ సున్నతి అనేటువంటి రక్తం చిందింపబడుతుంది. ఆ రక్తం ద్వారా దేవుడు వారిని అంగీకరించాడు. కవెనెంట్ త్రూ బ్లడ్. మరి ఇక్కడ పస్కా పండుగ సమయంలో కూడా రక్త నిబంధన, గొర్రె పిల్ల యొక్క రక్త నిబంధన. ఏ ఇంటి ద్వారబంధం 2 నిలువు కమ్ముల పైన, పై అడ్డకమ్మి పైన ఈ రక్తం అనేటువంటి కనిపిస్తుందో దేవుని యొక్క నిబంధన ఏమిటంటే ఆ ఇంటిలోనికి సంహారకుడు వెళ్ళడు, ఆ ఇంటిని దేవుడు రక్షిస్తాడు. అది నిబంధన. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కలిగేటువంటి నిబంధన ఏమిటంటే క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ మన హృదయ ద్వారబంధానికి జరగాలి. మన హృదయం అనే ద్వారబంధము వద్ద ఈ క్రీస్తు రక్త ప్రోక్షణ జరిగినప్పుడు అందులోనికి ఏ తెగులు సమీపించదు, ఏ సంహారకుడు ప్రవేశించు. నీ జీవితంలోనికి మరే తెగులు కానీ ఏ సంహారకుడు కానీ ప్రవేశించకుండా ఉండాలి అంటే నీ మీద ఏ రక్త ప్రోక్షణ ఉండాలి? క్రీస్తు రక్త ప్రోక్షణ జరిగి ఉండాలి. ఏ తెగులు నీ గుడారమును సమీపిస్తుంది అంటాడు 91వ కీర్తన ఈ వాగ్దానం చూస్తాం. ఏ తెగులు నీ గుడారము ఏ శత్రువు సమీపించడు. నీకు జీవము, లైఫ్ ఈజ్ గివెన్ టు యూ. లైఫ్ అనేటువంటిది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. మరణం అనేటువంటిది కాదు. చచ్చిపోవాలని దేవుడు కోరుకోవట్లా, బ్రతికింపజేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఈ బాధల్లో శ్రమల్లో కూడా చచ్చిపోకూడదు. చచ్చిపోతే ఇంకేముంది, అక్కడితో ఎండ్ అయిపోయింది లైఫ్. చచ్చిపోతే చంపేస్తే దేవుడిది ఏముంది గొప్పతనం అక్కడ. ఆ శ్రమల్లో నిలదొక్కుని, ఆ బాధల్లో నిలదొక్కుని, ఆ జీవితాన్ని ముందుకు నడిపింపజేసుకుని 70, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికినోడే గొప్పడు అనమాట. ఆటుపోట్ల మధ్యలో వస్తాయి, జీవితంలో ఎన్నో వస్తాయి. మనకు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి, రకరకాలు ఇవి ఒకటి ఉండొచ్చు. వాటన్నిటిలో తట్టుకొని నిలబడాలి. అది ఎవరు చేస్తారు సహాయం? మనకి దేవుడు అనమాట. చంపేడు దేవుడు మనల్ని. శ్రమల్లో కుంగిపోయి చంపేసే దేవుడు కాదు, నిలదొక్కునేలాగా సహాయం చేసేటువంటి దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలుల కుటుంబంలో కూడా ఇదే జరిగింది. గొర్రె పిల్ల రక్తము వారిని జీవింపజేసింది, బ్రతికింపజేసింది, చంపేయలేదు వాళ్ళని. ఆయన జీవమునిచ్చేటువంటి వాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడవుతాడు. ఇటర్నల్ లైఫ్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. సో శ్రమ అవసరమై ఉన్నది, నిబంధన అవసరమైనది. శ్రమల ద్వారా మనం ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ నిబంధనలో దేవుడు మనకు స్వస్థతను, నూతన జీవాన్ని ఆయన అనుదినము కూడా అనుగ్రహిస్తాడు. తరువాత దీనిని ఆయన జ్ఞాపకము చేసుకోమంటూ ఉన్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో నన్ను జ్ఞాపకము చేసుకునేటకు దీనిని మీరు చేయండి. వాళ్ళు అయినటువంటి పత్రిక పాఠంలో కూడా మరి పౌలు చెప్పినటువంటి మాటలు, ప్రభువు వచ్చే వరకు కూడా దీన్ని మనము ఆచరించాలి. దీనిని ప్రభు యొక్క మరణమును ఎప్పుడు కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. 25వ వచనంలో చూస్తాం, మీరు దీనిలోనికి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పెను. ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును ఎప్పుడు కూడా మన జ్ఞాపకము చేసుకోవాలి. రిమెంబర్ అనేటువంటి మాట చాలాసార్లు మనము ధ్యానం చేస్తున్నాం ఈ రోజుల్లో. రిమెంబరెన్స్. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువు మరణాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు ఆయన మరణించాడు, ఎవరి వరకు ఆయన మరణించాడు, ఏమి తీసివేయటానికి ఆయన మరణించాడు, అది ఎప్పుడు కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని
ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ ప్రభు కొరకు ఏదో ఒక కార్యము మనము చేయాలి, ఏదో కార్యం మనం చేయాలి. సో జ్ఞాపకము చేసుకునుట ఈ రోజున మహా కృతజ్ఞతాస్తుతి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునేటువంటి మనము ఏం చేయాలంటే ప్రభువు యొక్క త్యాగ గుణాన్ని కలిగి ఉండాలి. లోకంలోకి వెళ్ళి మనము కూడా సాక్రిఫిషియల్ లైఫ్, సెల్ఫిష్ లైఫ్ కాకుండా, స్వార్థముతో కూడిన జీవితం కాకుండా సాక్రిఫిషియల్ లైఫ్ అంటే త్యాగపూరితమైన జీవితం. యేసుప్రభు శిలువలో తన జీవితాన్ని త్యాగం చేశాడు. క్రైస్తవులుగా మనం ఏ విషయంలో చిన్న త్యాగమైనా చేస్తున్నాం, అసలు చిన్న త్యాగం కూడా చేయం ఒక్కోసారి. ఎంత స్వార్థమే ఒక్కోసారి. నాది, నా కుటుంబము, నాది నాదే అనడమే తప్ప చిన్న విషయంలో కూడా ఒక్కో చిన్న త్యాగం కూడా చేయం ఒక్కోసారి. చెప్పుకుంటాక దేవుని బిడ్డలమే, యేసుప్రభు త్యాగం చేశాడు, ప్రాణం వేశాడని చెప్తాం. ఆ త్యాగ లక్షణం ఒకటి ఉండదు మనలో అసలు. ఒక్కోసారి నువ్వేం త్యాగం చేసావు అసలు దేవుడి కోసం, లేకపోతే దేవుడు నీకు అప్పగించిన వాళ్ళ కోసం చిన్న త్యాగమైన. కొంతమంది ఇంతి చేస్తారు, అంతా చెప్తారు అన్నమాట. ఏంటంటే ఇంతి ఇన్నిసార్లు చెప్తారు, నీకోసం ఎంత త్యాగం చేసేసానో, నేను గంట త్యాగం చేశాను నీకోసం, అబ్బో నీకోసం అంత చేసేసా, ఇంత చేసేసా, నీకు వంటలు వంటి పెడుతున్నా, అది పెడుతున్నా, అబ్బో ఏం త్యాగాలండి మనం. చేసింది చెప్పుకోవటం కాదు కదా, మనం చెప్పుకోవటం కాదు త్యాగం చేసి. ప్రభు చెప్పుకున్నాడా, నేను మీకోసం అంత చేసి ఎంత చేశానంటే. మీరు కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. బీ థ్యాంక్ఫుల్, లివ్ ఏ సాక్రిఫిషియల్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ వర్క్ ప్లేస్. త్యాగం అనేటువంటిది లేనిదే జీవితానికి అర్థం లేదు అసలు. నో, ఇట్ హ్యాస్ నో మీనింగ్, మీనింగ్లెస్ లైఫ్. క్రైస్తవ బిడ్డగా చిన్న త్యాగం కూడా యేసుప్రభు కోసం చేయకపోతే అదేమి జీవితం అది కదా. అంతా నాకే కావాలి, అంతా నా స్వార్థం అన్నట్టు ఉండకూడదు అన్నమాట. యేసుప్రభు చేసి నేర్పేది ఏమిటంటే త్యాగ గుణాన్ని మనం కలిగి మరి ఉంటాం. జ్ఞాపకము చేసుకున్నట్టు అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్న ఎట్లయితే త్యాగం చేశాడో మనం కూడా త్యాగ లక్షణాన్ని కలిగి ఉండాలి. తర్వాత యాదేశంలో దేవుని రాజ్య స్థాపన. యేసుప్రభు చివరిలో ఏమన్నాడు అక్కడ, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇది ఒక ప్రతిజ్ఞ లాంటిది. ఆనబెట్టడం అంటారు చూస్తారు, ప్రతిజ్ఞ లాంటిది అనమాట. దేవుని రాజ్యం అనేటువంటిది స్థాపించబడాలి. నేను ముట్టుకొని ద్రాక్షారసం అంటాడు ఆయన. దైవ రాజ్య స్థాపన భూమి మీద జరగాలి. ఇది జరిగే వరకు ఆయన నీ ద్రాక్షారసము దీన్ని తాగని అంటాడు ఆయన. అంటే ఇది ఒక ప్రతిజ్ఞ లాంటిది. క్రైస్తవులకు కూడా ఒక ప్రతిజ్ఞ ఉండాలన్నమాట. ఏమిటంటే భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. భోజనము పానము కాదు. నాట్ జస్ట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, దట్ ఈస్ నాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి రోమపత్రికలో చూస్తాను. క్రైస్తవులంటే తింటం తాగటం కాదు, అది కాదు దేవుని రాజ్యం. తింటం తాగటం బయట వాళ్ళు కూడా చేస్తారు. ఆయా సందర్భాల్లో కూడుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వెళుతున్నారు. అది ఫంక్షన్లు అంటారు. ఇది కాదు క్రైస్తవ జీవితం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగాలి. నువ్వు దేవుని రాజ్య కార్యకర్తగా పనిచేయాలి. నువ్వు బయట కూడా ఈ సిద్ధాంతాలు చూస్తాం. రామరాజ్యం అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటే నీతివంతం అనేటువంటి రాజ్యము స్థాపించబడాలి. క్రైస్తవులుగా మన యొక్క కోరిక ఏమిటంటే దేవుని రాజ్యము భూమి మీద రావాలి. అందుకే పరలోక ప్రార్థనలో కూడా యేసుప్రభు నేర్పింది అది, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం భూమి మీద నెరవేరునుగాక.
దేవుని రాజ్యంలో బాధితులు, రోగులు, మరి కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉండటానికి వీలు లేదు. వారందరికీ విడుదల కావాలి. అందుకే మెస్సియా వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు అన్నాడు ఆయన? రోగులను స్వస్థపరచడానికి, కుంటివారికి కాళ్ళు ఇవ్వటానికి, గుడ్డివారికి కళ్ళు ఇవ్వటానికి, చెవిటి వారికి చెవులు ఇవ్వటానికి. లోకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసు ప్రభు ఈ మాటలు మరి చదివి నెరవేరిని నేను దీనికోసమే వచ్చా అంటాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సో దేవుని రాజ్యము అనేటువంటిది కళ్ళారా చూడాలి మనం. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డగా నీవు ఆ నీతి న్యాయము భూమి మీద జరగాలి, దానికోసం నువ్వు శ్రమించాలి. తర్వాత బాధితులు విడిపింపబడాలి, రోగులు స్వస్థపరచబడాలి. ఇది క్రైస్తవ సంఘం యొక్క పని. చదువు లేని వారికి చదువు, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఇది క్రైస్తవులు చేసేటువంటి పని. అవేర్నెస్ కల్పించాలన్నమాట. ఇది దేవుని రాజ్యంలో జరగాల్సినటువంటి పని. సో ఈ రీతిగా దేవుని రాజ్యాన్ని భూమి మీద మనం స్థాపించగలం. ఎక్కడ చూస్తున్నా అవినీతి, అన్యాయం, అక్రమము, హింస పెరిగిపోతున్నటువంటి సమాజంలో క్రైస్తవులుగా మనం చేయాల్సిన ఏంటంటే దేవుని రాజ్య స్థాపన జరగాలి. దానికోసం మనం పని చేయాలి. దేవుని రాజ్య సభ్యుడిగా ఇవన్నీ కూడా లోకంలో నువ్వు చేయాలి, లోకంలో అమలయ్యేలాగా నువ్వు పని చేయాలి. యేసు ప్రభు ఆనబెట్టాడు, అంటే ప్రతిజ్ఞ చేశాడు అన్నమాట. నేను అది చూడాలనుకుంటున్నాను, అటువంటి సమాజాన్ని నేను చూడాలని నవ సమాజాన్ని నేను చూడాలని అనుకుంటూ ఉన్నాను. నూతన సమాజాన్ని, ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో అవన్నీ తీసివేయబడాలి, ఎక్కడైతే వర్గ విభేదాలు అనేవి తీసివేయబడాలి, ఎక్కడైతే అవినీతి అక్రమంలో తీసివేయబడాలి. అటువంటి సమాజ నిర్మాణం నేను చూడాలనుకుంటున్నాను. అది నా కోరిక. నేను బ్రతుకున్నప్పుడు నేను చూడాలి దాన్ని. అది మన కోరిక అయి ఉండాలి. నేను చూడగలనా ఇటువంటి సమాజం అనుకుంటాం మనం ఒకసారి. నేను బతికుండా ఇటువంటి నీతి కలిగిన సమాజాన్ని చూడాలనేమో అనుకుంటాను. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మన నుండే ప్రారంభం అవ్వాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పి వాళ్ళ కోసం మన నుండే ప్రారంభం అయితే అలా 10 మంది అనుకుంటే చాలు. నీతి న్యాయము అనేటువంటిది సమాజంలో వర్ధిల్లుతుందన్నమాట. సో దైవ రాజ్య స్థాపన. తరువాత డైకోనియా పరిచర్య కూడా మనము ఇందులో ఆ రాత్రి చెప్పినటువంటి దానిలో మనం చూస్తాం. లోకాసు వార్త 22వ అధ్యాయం 26వ వచనంలో యేసు చెప్పాడు, మీలో గొప్పవాడు చిన్నవాని వలను, అధిపతి పరిచారకుని వలను ఉండవలను. సేవ అనేటువంటిది ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనం ఆల్రెడీ జ్ఞాపకము చేస్తాం. సో ప్రియులారా, యూకరిస్టియో గొప్ప కృతజ్ఞతాస్తుతి, బాధిత ప్రజల పక్షమున మనం ఉండటం, ఇది క్రీస్తు శిలువలో మరి మనము నేర్చుకుంటూ అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆ పస్కా ఆచరించిన తరువాత ఆయన కొత్త ఆదేశం ఇచ్చాడు. ఆదేశించిన తరువాత కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి, యేసు ప్రభు కూడా పాటలు పాడాడు. కీర్తనలు ఆయన పాడాడు. కీర్తన అంటే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ కీర్తనలు ఆయన పాడినటువంటి వాడు. సో ఆ గెస్సెం అనేటువంటి వనములో ఆయన యాగని గెస్సెమని ఎంతో వేదనతో కూడినటువంటి ప్రార్థన, చెమట రక్తమగునంత వరకు ఆయన ప్రార్థన చేశాడు. శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థన చేయండి. తరువాత రాత్రి కాలంలో యోధ కపటమైనటువంటి బుద్ధుతో యేసు ప్రభువుని మరి అప్పగిస్తూ ఉన్నాడు. అది ఒక సంఘటన. పేతురు మల్కు యొక్క చెవి నరికినప్పుడు యేసు ప్రభు ఆ సమయంలో కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడు. అది ఒక సంఘటన. మరి రాత్రి కాలంలో ద మిడ్ నైట్
మరి అన్న ఎదుట ఒక తీర్పు, కైప ఎదుట తీర్పు, అన్న ఎదుట తీర్పు జరగటం మరి మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 12-24 వచనాలు. సో తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు రాత్రి కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఉదయాన్నే సన్హెడ్రిన్ సభ ముందు, పిలాతు ముందు, హేరోదు ముందు, మరలా చివరిగా పిలాతు ముందు ఆ తీర్పు జరగటం మరి మనము చూస్తాం. యూదులు బరబ్బా కావాలని పట్టుబట్టి యేసును సిలువేయమని కేకలు వేశారు. సో ఈ రాత్రి కాలంలో మరి యేసు ప్రభు మరి అప్పగింపబడ్డ మన కొరకు, నా కొరకు, మరి మీ కొరకు, అందరి కొరకు కూడా ఆయన అప్పగింపబడిన వాడిగా మరి ఉంచి ఉన్నాడు. ఆయన సిలువకు అప్పగింపబడినటువంటి దేవుడిగా మరి ఉన్నాడు. ప్రియులారి, రాత్రి కాలంలో చివరి రాత్రి ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. ఆ ప్రభు యొక్క అడుగు జాడలలో నలగగొట్టబడినటువంటి విలువబడిన అనుభవాలతో, నిబంధనతో కూడా అనుభవంతో మరి దేవుని రాజ్యం స్థాపించాలి అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆశతో మనం కొనసాగుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. అన్ని అనుకూలతల మధ్యలో జరగటానికి సహాయం చేయండి. అనుకూల వాతావరణం దయచేయండి. ప్రయాణాల్లో, రాకపోకల్లో సహాయం చేయండి. శిలువ ధ్యానం నడిపించేటువంటి 7 బిడ్డలకు మీ ఆత్మనిచ్చి సంఘమునకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బైబిల్ లెసన్స్ చదివేటువంటి బిడ్డలు, యూత్ వారు, పరిచర్యలో పాల్పొంది ప్రతి బిడ్డను మీరు దీవించండి. సంఘ పెద్దలు, స్త్రీల మైత్రి వారు, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. ప్రభువా, రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీ ఆత్మచేత నింపి ప్రభువా నాయన ఆ ఆత్మ సంబంధమైనటువంటి నీరు సమృద్ధిగా కలిగి ఉండి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉంచి నడిపించమని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఈ పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనందరికీ సదా తోడైయుండును గాక. ఆమేన్.